ఈరోజు విజ్డమ్ టిప్, తప్పులను వెతకడం మానేయడం ఎలా. మన ఎదురుగా ఒక అద్దం ఉందనుకోండి, అద్దం నీట్గా లేదు, మన ఇమేజ్ సరిగ్గా కనపడదు. కనుక అద్దం ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో అప్పుడు మన ఇమేజ్ బాగా కనపడుతుంది. కొన్నిసార్లు అద్దం క్లీన్గా ఉన్నా కూడాను మన ఇమేజ్ కనపడుతుంది, ఎందుకంటే మన కళ్ళల్లో క్యాట్రాక్ట్ ఉండొచ్చు. అది కనుక తీసుకుంటే కనుక మళ్ళీ ఇమేజ్ క్లీన్గా కనపడుతుంది. ఇక్కడ మన లోపం కదా క్యాట్రాక్ట్ ఉండటం అనేది. కానీ అద్దం ఏం తప్పలేదు, అద్దం మొదటి నుంచి కూడా క్లీన్గానే ఉంది డస్ట్ క్లీన్ చేసిన తర్వాత. అలాగే ఇప్పుడు మనం రోడ్డు మీద పెట్టేటప్పుడు రోడ్డు అంతా నీట్గా ఉంటుంది. ఎక్కడైనా చిన్న గుంతలు ఉన్నాయనుకోండి, గుంతలు ఉన్నాయని మనం అలాగా మాట్లాడుతూనే ఉంటాం అన్నమాట. కానీ రోడ్డు అంతా నీట్గా ఉందనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కొంతమంది అన్నీ ఉంటాయి, మొత్తం ప్రాపర్టీ ఉంటుంది, హ్యాపీగా మంచి వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అయినా కూడా వాళ్ళకి అసంతృప్తితో ఏదో ఒకటి కంప్లైంట్ చేసుకుంటూ అలాగే జీవితాన్ని కొంచెం బాధకు గురి చేసుకుంటూ ఉంటారనమాట. ఏదైనా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అవతల వాళ్ళని తప్పులు వెతుకుతూనే ఉంటాం, అలా ఇలా అని. అందుకని మనం తప్పులు వెతకడం అనే ఈ అలవాటుని మనం మానేసుకుంటే కనుక మన జీవితం చాలా బాగుపడుతుంది అనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు ఎవరినైనా తప్పు అని ఒక వేలు చూపించేటప్పుడు మన వైపు 4 వేలు చూపిస్తూ ఉంటాయి. అందుకని ఈసారి ఎవరినైనా నువ్వు తప్పు చేస్తున్నావు అని మనం వేలెత్తి చూపించేటప్పుడు ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి, తప్పు ఎవరిది, వాళ్ళదా లేకపోతే మన దృష్టిలో తప్పు అనిపిస్తుందా అనేది ఒక్క క్షణం ఆలోచించండి. అలా ఆలోచించి కనుక మనం నిర్ణయం తీసుకున్నట్లయితే మన విజ్డమ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అలాగే మన ఇన్నర్ కాన్షియస్ లెవెల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. అందుకని నెక్స్ట్ టైం ఎవరినైనా మీరు తప్పు అని చెప్పేటప్పుడు ఒక క్షణం ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకోండి.